ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఆళ్లగడ్డ పట్టణంలో హిజాబ్ అంశంపై బీహార్ సీఎం వ్యాఖ్యలను వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన. ఈ ధర్నా పూర్తిగా శాంతియుతంగా క్రమశిక్షణతో కొనసాగింది. ప్లకార్డులు నినాదాల ద్వారా హిజాబ్ మా హక్కు, మత స్వేచ్ఛను కాపాడండి, స్త్రీ ఎంపికను గౌరవించండి అనే సందేశాన్ని ప్రభుత్వానికి ప్రజలకు బలంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ జిల్లా సెక్రటరీ టి కరీముల్లా, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ఫక్రుద్దీన్, అసెంబ్లీ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నిరసన కార్యక్రమానికి మహిళలు, మీడియా మిత్రులు, ప్రజా సంఘ నాయకులకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చూస్తున్నాము మేము మహిళలకు ఎటువంటి దీని మీద మన అందరము ఇక్కడికి కలిసి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన ఆర్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ, ఎస్డిపిఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక పనికి మనమందరము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మహిళలకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఒక ముస్లింలో మహిళను డాక్టర్గా ఒక ఏజ్కి పిలిచి ఒక ముఖ్యమంత్రి అనే హోదాలో ఉండి అతను ముఖ్యమంత్రి లేకుంటే ఏంటి అనేది కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ విషయంగా మనం ఒక నిరసన తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మా ముఖ్య నాయకులు ఎస్డిపిఐ పార్టీ నాయకులను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇతర సంఘ నాయకులు, ఇతర రాజకీయ నాయకులు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ఇతర రాష్ట్రమా, ఇతర దేశమా? ఒక గ్రామ నాయకుడు కాదు, జిల్లా నాయకుడు కూడా కాదు, అటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మీడియా ముందర ఒక లేడీస్ని, ఒక స్త్రీని హిజాబ్ లాగడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రాన్ని నడిపించిన ఈ ముఖ్యమంత్రి చిన్న చిన్న చేసే ఈ దుర్ఘటన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటే కింద ఉన్న నాయకులు కానీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ చేయడం చాలా సిగ్గుచేటు. మేము ఎస్డిపిఐ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటి డిమాండ్, ఇటువంటి భారతదేశంలో, ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సీఎంలు మాకు వద్దు. ఇటువంటి సీఎంలు వెంటనే రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి. ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి మద్దతుత్వ సీఎంలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నంత మన భారతదేశం బాగుపడదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈయనే ఈ విధంగా ఉంటే ఇంకా ఆ రాష్ట్రంలో వారి యొక్క పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి కూడా. ఇటువంటి రాజకీయ న్యాయం ఉన్నంత వరకు మన రాజ్యాంగానికి, మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుస్తకానికి ఎటువంటి విలువ ఉంటుంది మేమే ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యము ఉండదు. ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి సీఎంని వెంటనే సస్పెండ్ చేయాలని నేను ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ, జై. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, పార్టీ అధినేతలకు, మరి కుల సంఘాల సభ్యులకు, మరి ఇక్కడ వచ్చిన మహిళ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్రములో ముఖ్యమంత్రి అయి బీహార్ రాష్ట్రాన్ని ఏలే
ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తిగా ఆయన ఇక్కడ ప్రవర్తించడము చాలా అది తప్పని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో స్త్రీని తల్లిగా గౌరవించి స్త్రీ అనే మర్యాద భక్తులతో ఆరాధించే ఈ యొక్క దేశంలో అటువంటి ముఖ్యమంత్రి అయిండుకొని కూడా ఆమె ఈజాబట్టి లాగడము అది చాలా తప్పని ఖండిస్తూ ఉన్నాం. చాలామంది కూడా ఇది ఖండిస్తూ ఉన్నారు. కుల సంఘాలు కూడా మాతో వచ్చి అన్న ఇటువంటిది ఒక మహిళకు జరగకూడదు, ఏ మహిళ అయినా ఒకటే, మనందరం ఒకటే అని చెప్పేసి అందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు సహకరించి వచ్చి మాకు తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ జేఎస్టీ వారైతేనేమి మరి అందరూ కూడా ఈ యొక్క కమిటీలో పాల్గొంటున్నారు. స్త్రీ మన భారతదేశము గౌరవించే దేశముగా ఈ యొక్క దేశంలో మనం ఉండగా అలాంటి క్రియ చేయడం తప్పని మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. మహిళపై జరిగిన అన్యాయానికి దయ ఉంచి బీహార్ సీఎం గారిని చట్టపరంగా చర్యలు తీసుకొని ఆయన రాజీనామా చేయాలని మేము రజక సంఘం తరఫున జేఏసీకి మద్దతు ఇస్తూ మా వంతు ఆయనకు వెనుకబడి ఆ పదవికి రాజీనామా చేసి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కుల సంఘ నాయకులకు, మత సంఘ నాయకులకు, రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ, జేఏసీ నాయకులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆలగడ్డ పట్టణం నందు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశము బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ ఆయన చేసిన ఒక పని సిగ్గుచేటు మనకందరికీ. స్త్రీని మనము భారతదేశంలో ఎంత పవిత్రంగా భావిస్తామో అలాంటి ఒక చాలా ఆయన ఈ చేసిన పనికి మనకు అందరికీ బాధ కలిగి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఒక పవిత్రంగా ఉన్న హిజాబ్ను ఆయన తీయడాన్ని మనము ఎస్డిపిఐ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన తన యొక్క ముఖ్యమంత్రి హోదాను ఆయన తప్పకుండా రాజీనామా చేయాలని మనము ఎస్డిపిఐ పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. జై హింద్, జై భారత్, జై ఎస్డిపిఐ, జై. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. బీహార్ సీఎం మనం ఈరోజు చూస్తున్నాము. ప్రతిదీ మనకు సోషల్ మీడియా తరఫున అన్నీ మనకు చేరుతున్నాయి. ఈరోజు ఒక ముస్లిం మహిళ తన ఉద్యోగరీత్యా చేయడానికి పత్రాలు తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆయన 10-20 సార్లు పైగానే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన అటువంటి సభలో ఒక మహిళను తన హిజాబ్ను తీసి ముఖం చూపించమని అడగడం చాలా బాధాకరము. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను అది తొలగించడం లాగా అవుతుంది. కాబట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఖచ్చితంగా ఆయన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయన రాజీనామా కూడా చేస్తే చాలా బాగుంటుందని మేమందరం సంఘాల తరఫున ప్రార్థిస్తున్నాము. ఇంకా ఆయనను ఇటువంటి జరగకుండా కూడా దేశంలో ప్రతి ఒక్కరూ ఖండించాలని కూడా కోరుతున్నాము. జై హింద్. బీహార్ సీఎం, బీహార్ సీఎం, బీహార్ సీఎం, బీహార్ సీఎం, బీహార్ సీఎం. We want, we want, we want. స్వేచ్ఛను. అందరికీ చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇటువంటి సమావేశం జరిగినప్పుడు కుల మత భేద వర్గ జాతి అని చూడలేకుండా ప్రతి ఒక్కరు రావాలని నేను ఎస్డిపిఐ పార్టీ నుండి రిక్వెస్ట్ సజెషన్ సలహా ఇస్తున్నాను. ఈరోజు మన బీహార్ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దౌర్భాగ్యానికి మనం అందరికీ ఇక్కడ రావాల్సి జరిగింది. ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా మా ఆర్లగడ్డలో ఎస్డిపిఐ అందరూ వచ్చి ఇక్కడికి నిరసన తెలియజేస్తున్నారు. ఈ మీడియా ద్వారా తప్పకుండా ఆ ముఖ్యమంత్రికి చెప్తున్నాము, వెనుకమ్మడే రాజీనామా చేసి ఇతను ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హుడని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక సభలో
ఒక ముస్లిం అని అమ్మాయి కూడా స్త్రీ అని తెలియకుండా అతను చేసినటువంటి ఒక భారతదేశం ముస్లింస్లల్లా హిందువులల్లా అందరూ బాధపడుతున్నారు. దీనికి మేము ఈ యొక్క నిరసన ద్వారా తెలియజేయాల్సింది ఏమంటే ప్రభుత్వానికి, ఇటువంటి ముఖ్యమంత్రులు ఎంచుకుంటే ఇట్లానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి ముఖ్యమంత్రులు ఓటేసే వాళ్ళు కూడా చూసి ఓటేయాలి. ఇటువంటి వాళ్ళు మనకేమి న్యాయం చేస్తారు? ఒక మహిళను గౌరవించే ఒక పద్ధతి తెలియని ఒక ముఖ్యమంత్రిని ఆ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చాలా నీచుడని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఈ మహిళకు మొత్తం భారతదేశంలో మహిళల కల్లా క్షమాపణ చెప్పి అతను గౌరవించాలని చెప్పి ఈ మీడియా తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తున్నారు ప్రతి ఒక్క చోట మహిళలకు రక్షణ లేదు. దాంతోపాటు మహిళలకు గౌరవం అనేది కూడా ఇవ్వాల్సిన ఒక పద్ధతి కూడా తెలియడం లేదు. ఎందుకు ఆర్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ప్రజా సంఘాలు మహిళలు ఇక్కడికి వచ్చినటువంటి నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం. జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక్కడ ఈ యొక్క ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఆర్లగడ్డ ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఒక్కసారి మీరు మీ యొక్క బండ్లను మీ యొక్క వెహికల్స్ ఆపి వింటే బాగుంటుంది. మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి గారు ఒక అసహ్యమైన కార్యము చేసి ఉన్నాడు. ఏమిటంటే మెడికల్ స్టూడెంట్ అయిన ఒక మహిళను, ముస్లిం మహిళను ఘోరంగా ఆ యొక్క ముసుగును తొలగిస్తున్నాడు. కాబట్టి అతను ముఖ్యమంత్రికి పనికిరాడు. వెంటనే నువ్వు రాజీనామా చేయకుంటే మీ ఇంటికి వచ్చి అక్కడ ధర్నా చేసి అక్కడే కూర్చొని నువ్వు రాజీనామా చేసేంత వరకు ఈ యొక్క సైన్యము ఆగదు. ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ తాలూకా లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో రాష్ట్రం నుంచి కూడా నీ దగ్గరికి వచ్చి మేము ధర్నా చేసి మర్యాద మత సంఘం రాజీనామా చేసుకుని బీహార్ ముఖ్యమంత్రి వాదిస్తున్నాము. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి ముస్లిం సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి వార్నింగ్ ఇస్తున్నాము. నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగా మీరు పనికిరారు. రాజ్యాంగ విరుద్ధంగా ఒక మహిళను గౌరవించాలని మీరు ఒక మనిషి కాదు కాదు కాదు. కాబట్టి ఈ యొక్క ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీలను ఏ విధంగా గౌరవించినారో అదే విధంగా ఈ యొక్క ముస్లిం సోదరులు కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీవు మహిళలు ఎప్పుడైతే గౌరవించలేదో అప్పుడు నీవు సీఎం కు పనికి రావు. నితీష్ కుమార్ నువ్వు ఎంతనే రాజీనామా చేయాలి. లేకుంటే ప్రతి చోట తరుణాలు నువ్వు రాజీనామా చేసేంత వరకు మేము ఈ యొక్క పట్టు విడవకుండా ఈ యొక్క దీక్షను పూనుకొని ఈ యొక్క పోరాటములు బలముగా ముందుకు తీసుకుపోతాం. జై భీమ్. మీరందరూ సిద్ధమా? 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 బిహార్ నితీష్ కుమార్ వెంటనే, నితీష్ కుమార్ వెంటనే, బిహార్ సీఎం వెంటనే క్షమాపణ చెప్పి మర్యాద మత సంఘం మీడియా ముందు ప్రతి వస్తే నేను బాగుంటుంది. లేకుంటే చాలా విపరీతమైన కాలం చూస్తాం. కాబట్టి ఖబర్దార్ బిడ్డ జాగ్రత్త. జై భీమ్, జై భీమ్. ముస్లిం ఐక్యత, ముస్లిం ఐక్యత, ముస్లిం ఐక్యత. జై భీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. జై భీమ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.